హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ్ కిచెన్. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ పూరి బేసిన్ మా స్టైల్లో. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీల్ చేసి కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము. కరివేపాకు, క్యారెట్, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. వీటితో పాటు పూరి పిండి. ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఒక చిన్న గ్లాస్ పూరి పిండి తీసుకున్నాము, 2 మనుషులకు సరిపోయేంత. దాంట్లో సాల్ట్ యాడ్ చేసి, అలాగే ఒక చిన్న కప్పడు శనగపిండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని, బాండీ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మేము అప్రాక్సిమేట్గా 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఇలా ఆయిల్ వేడయ్యాక వీటిలో ముందుగా ఆవాలు, కాస్త 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కాస్త ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ పీసెస్ వేసుకోవాలి. మేము ఇక్కడ ఒక చిన్న సైజు ఆలుగడ్డను మాత్రమే కట్ చేసుకున్నాము. దాని తర్వాత క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలతో పాటు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కూరగాయల్లోని ఉన్న పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు మొత్తం బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్నాక కొద్దిగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మన చట్నీ బేసిన్ కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవాలి. కాసేపు లిడ్ క్లోజ్ చేస్తే ఇది మగ్గేలోపు మనం ఇక్కడ పూరికి పిండి రెడీ చేసుకుందాము. పూరి పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మనకి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కాసేపు ఒక 10 నిమిషాలు ఈ పిండిని అలా వదిలేయాలి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి. వెజిటేబుల్స్ అన్నీ స్మూత్గా బాయిల్ అయిపోయాయి. ఈ టైంలో మనం తీసుకున్న శనగపిండిలో వాటర్ కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, శనగపిండిలో అసలు ఉండలు కట్టకుండా కలుపుకున్నాము. దీన్ని మనం బాయిల్ అవుతున్న వెజిటేబుల్ మిక్చర్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఉండలు కట్టకుండా చక్కగా తిప్పుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మనకి చట్నీ థిక్నెస్ తక్కువ కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉంచేయచ్చు. ఈ పాయింట్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో పూరీలకి తగినంత, చూస్తున్నారు కదా, పూరి పిండి సాఫ్ట్గా ఉంది. బాండీలో పూరి వేయించుకోవడానికి తగినంత ఆయిల్ పోసుకొని పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరి ప్రిపేర్ చేసుకొని కాల్చుకుంటే మనకు చక్కగా పూరి ఎంత బాగా పొంగుతుందో ఈ విధంగా పూరి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరి బేసిన్ రెడీ. ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అభినవ్ కిచెన్.